చంటి అయితే సింధూరం మెడలో తాళి కడుతూ ఉంటాడు. అలా కట్టగానే కేశవ, చంచలమ్మ వాళ్ళిద్దరైతే ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. చంచలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక కేశవ అయితే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉండు అని చంచలమ్మ కూడా దీవిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు కాళ్ళ మీద పడుతూ చంటి సింధూరి అయితే ఆశీర్వాదం తీసుకోగా వాళ్ళిద్దరూ దీవిస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ దగ్గరికి చంటి వెళ్ళి తనని కాళ్ళ మీద పడుతూ ఉంటాడు. అలా తన కాళ్ళ మీద పడి నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అంటూ అమ్మ అని అయితే పిలుస్తూ ఉంటాడు. అలా అమ్మ అని పిలవగానే ఒక్కసారిగా చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి చంటి నన్ను అమ్మ అని పిలిచాడా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూసేసరికి చంటి అయితే చంచలమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటాడు. నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే ఒక్కసారిగా ఉప్పొంగిపోతూ ఉంటుంది ఆనందంతో తనని అమ్మ అని పిలిచినందుకు. ఇక కేశవ దగ్గరికి చంటి వెళ్ళి కేశవ కాళ్ళ మీద పడి కేశవని కూడా క్షమాపణ అడుగుతూ ఉంటాడు. అలా అడగగానే లేవరా చంటి అని చెప్పేసి లేపి కేశవ అయితే చంటిని హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా హగ్ చేసుకోగానే చంచలమ్మ అయితే నిజంగా చంటి మమ్మల్ని అమ్మ నాన్నగా స్వీకరించాడా అనేది అనుకుంటూ ఉంటారు. ఏంటి చంటి నిజమేనా అని చెప్పేసి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది చాలా ఆనందంతో. ఇదేసరికి ఇక చంటి దగ్గరికి వెళ్ళేసరికి చంటి అయితే అలా అమ్మ అని చెప్పేసి ముగ్గురు ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ఉంటారు. అలా హగ్ చేసుకుని చాలా ఆనందంతో మురిసిపోతూ ఉంటారు. ఇక అదంతా చూసి సింధూర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.